ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ హైదరాబాద్లో ప్రార్థన అయిపోయింది. మరి నైట్ 9 కాబట్టి నా ప్రయాణం ఏకాంత ప్రార్థనకి దేవుడు అవకాశం ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఏకాంత ప్రార్థన చేయడానికి కొంత ఈ సమయం దేవుడు అనుగ్రహించాడు. మరి మేడం గారు కారు కూడా డ్రైవర్ని ఇచ్చి పంపించింది. మరి ఇక్కడ ప్రార్థన చేయడానికి వచ్చాను. సో మంచి అవకాశం ఇచ్చాడు. జనాల నుంచి ఏకాంత ప్రార్థన హైదరాబాద్లో కొంత ఈ ప్రాంతంలో చేయడానికి డ్రైవర్ బయట ఉన్నాడు, కారు బయట పెట్టాడు. నేను ఒక్కడిని వచ్చాను. మరి కొంత సమయం ప్రార్థన గడపడానికి, దేవునితో మాట్లాడటానికి నాకు అవకాశం ఇచ్చాడు కనుక మొదటిగా దేవునికి కృతజ్ఞతలు. నాకు కొన్ని విషయాలు ప్రార్థన చేయమని మేడం గారు చెప్పారు కనుక మా తల్లి గారి కొరకు, మన పరిచర్య కొరకు, మన పరిచర్య ఉన్న మన బిడ్డల కొరకు సేవకుడిగా ప్రార్థన చేసే అవకాశం వచ్చింది కనుక మరి ఏకాంత ప్రార్థనకు వచ్చాను. కనుక మీ కొరకు నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాను, విడిచిపెట్టట్లేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మన కొరకు ప్రార్థన చేసేటువంటి ఒక యాజకుడు కావాలి. హిజ్కియా కన్నీళ్లు విడిచినప్పుడు అతని ప్రార్థన అతనికి అర్థం కానప్పుడు యెషయా ప్రవక్త వచ్చి చెప్పాడు, నువ్వు మరణం అవుతున్నావు, బ్రతకో గనక నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇల్లు చక్కబెట్టుకున్నాడు, సరిదిద్దుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన వలన గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి దైవజనుడుగా మీ కొరకు ఈ పొదల్లో ప్రార్థన చేసే అవకాశం వచ్చింది కనుక మరి దేవుడు నాకు ఇచ్చిన సమయం అది ఎంతన్నా కావచ్చు, మీ కొరకు ఏకాంత ప్రార్థన ప్రారంభిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించడం కాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు హైటెక్ సిటీలో అపార్ట్మెంట్ దేవుని సన్నిధిలో తీసుకుని వెళ్ళాం. జయకరంగా దేవుడు జరిగించాడు. మరో ప్రాంతానికి దేవుడు తీసుకుని వెళ్తూ ఉన్నాడు. అయితే జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇక్కడ నుంచి అట్లా కొంత దూరం 10 కిలోమీటర్లు ఉంటే మనం లేదు, 25 కిలోమీటర్స్ ఎక్కడది షామిరిపేట వెళ్ళిపోతా ఉన్న ప్రేరు. మరి మా తల్లికి ప్రేయర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ ఆంధ్ర రావడానికి 4-5 గంటలకి ఆంధ్రాలో ఉంటాం. మరి దిక్కులో ఒక పిల్లోడు తప్పిపోయాడని వేరే వాళ్ళు చెప్పారు. దాన్ని చూసుకొని అద్దెకి వెనకొండ పైన చేరుకోవాలి. మరి 2 సందర్భోచితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు మీరు ప్రార్థన చేస్తున్నాను. మరి విడిచి వచ్చిన పరిచర్య సేవకు వచ్చిన వాళ్ళు అనేకులు మరి ఆ మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు కనుక వాళ్ళు కూడా